తన పాటతో, మాటతో, నడకతో, నడతతో అచ్చమైన తెలుగుదనానికి చిరునామాగా నిలిచిన సింగర్ అని చెప్పుకోవచ్చు. నేను పేరు చెప్పే కన్నా కూడా మ్యూజిక్ ఒకసారి ప్లే చేస్తే ఎంట్రీ ఇస్తారు. ఓకే, ఫస్ట్ టైం మిమ్మల్ని చాలా నర్వస్ గా చూస్తున్నాను. మై డ్రీమ్ ఫుల్ఫిల్ టుడే. వెళ్ళిపోవచ్చు అయితే. అయ్యో లేదా ఈ 27 years బ్యాక్ వెళ్ళి చూసుకుంటే వాట్ ఈస్ సునీత గారి లైఫ్ అంటే స్ట్రగుల్స్, అచీవ్మెంట్స్ అంటే ఏమనిపిస్తుంది మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్? అన్ని స్ట్రగుల్స్. నేనంటూ కొన్ని పరిధులు పెట్టుకున్నాను, నేనంటూ ఇక్కడి వరకే ఓకే అనుకున్నాను కాబట్టి నేను ఇది దాటి వెళ్ళను. ఈరోజు హూ ఇస్ షీ అంటే ఈ వేళలో నేను అనేది నిలబెట్టింది మిమ్మల్ని. సో దాంతోనే స్టార్ట్ చేయండి ఒక 2 lines ప్లీజ్. అచ్చా పాడాలా? నా గుండె నాడు, ఇందుకు మీ యాక్షన్ గుర్తొస్తుంది. ఇలా పడిపోయారు. యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఐ థింక్ మోర్ దెన్ 120 హీరోయిన్స్ కు చెప్పారు మీరు. 121 120 ఎవరిని మిస్ చేయలేదు అయితే? నేను ఎవరిని మిస్ కాలేదు. పద్మావతి పద్మావతి నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నామతి, అయిపోయింది నా మనసు కోతి. సౌందర్య గారు ఒకసారి ఎవరికో పరిచయం చేస్తూ ఐఎమ్ సౌందర్య అండ్ దిస్ ఇస్ మై వాయిస్ అలా పరిచయం చేసేవారు అనమాట. చూడాలని ముందు కూడా సౌందర్య గారి డిఫరెంట్ ఉంటుంది ఆ స్లాంగ్ కొంచెం. చాలా షీస్ అ డార్లింగ్. సినిమా చూస్తుంటే లేకపోతే ఎక్కడన్నా తన పోస్టరో ఫోటోనో చూస్తే షీ ఈజ్ దేర్ అన్నట్టు. మీమ్స్ ట్రోల్స్ వచ్చాయి కదా. ఏం ట్రోలింగ్? మ్యారేజ్ గురించి ట్రోల్ వచ్చింది. ఏమని? అంటే ఈ టైంలో ఎందుకు చేసుకున్నారు, ఏ టైం, ఈ ఏజ్ లో ఎందుకు చేసుకున్నారు? మీరు అందరూ అంటూ ఉంటారు కదా, లైక్ చిత్ర గారి తర్వాత 121 మంది హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పాను అని అంటారు. చాలా మందికి ఎంటర్టైన్మెంట్ కి నేను కారణభూతం అయ్యాను అంటారు. ఇన్ని మంచి విషయాలు ఉన్నప్పుడు వై ఫోకస్ ఫ్రమ్ వాల్యూమ్ ఆఫ్ వర్క్ టు పర్సనల్ లైఫ్? ఆల్వేస్ సంస్కారవంతుల లక్షణం ఏంటి అంటే ఒక మనిషిని ఒక మాట అనే ముందు ఒక్క నిమిషం ఆలోచించాలి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. సునీత గారు మీ మెంటర్ అంటే ఎవరని చెప్తారండి? నా మెంటర్ of course బాలు గారు. at one point of time I went into a lot of depression. he's the only person who made me very very strong. బాలు గారు అంటే భక్తి, బాలు గారు అంటే అభిమానం, బాలు గారు అంటే జీవితం. స్వరాభిషేకంలో ఆల్మోస్ట్ ఒక 350 పాటలు కలిసి పాడాము. కొంచెం చైర్ తిప్పుకోండి, వీడియో ప్లే చేస్తారు. హార్ట్ టు హార్ట్ విత్ రోషన్. గిరీష్ వీడియో ప్లే చేయి. వెల్కమ్ వెల్కమ్. హాయ్, వెల్కమ్ టు మై షో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్. యా, ఈరోజు మన షోకి వచ్చే గెస్ట్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ టైం నర్వస్గా ఫీల్ అవుతున్నాను నేను. లిటిల్ బిట్ టెన్షన్ అనమాట. సో తన గురించి చెప్పాలి అంటే ఆమె పాటలో తెలుగుదనం ఉట్టి పడుతుంది. ఏ వేళలో ఆమె పాటలు విన్నా కానీ మనసు పులకరిస్తుంది అనమాట. పెదవి దాటని ఎన్నో భావాలకు ఆమె పాట చిరునామా నిలుస్తుంది. సందర్భం ఏదైనా నేనున్నాను అంటూ మనల్ని సేదతీరుస్తుంది. తన పాటతో, మాటతో, నడకతో, నడతతో అచ్చమైన తెలుగుదనానికి చిరునామాగా నిలిచిన సింగర్ అని చెప్పుకోవచ్చు. నేను పేరు చెప్పే కన్నా కూడా మ్యూజిక్ ఒకసారి ప్లే చేస్తే ఎంట్రీ ఇస్తారు. I never saw you so tensed before. Namaste, thank you so much. అవునా? ఓకే. Oh, Needa. Oh my God. So
Are you serious? మేడం వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు మై షో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్. నిజంగా 2000 ఇంటర్వ్యూస్ చేసినా కానీ ఎక్కడో ఒక తెలియని హ్యాపీనెస్. కాదు, సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే రోషన్ అఫ్ కోర్స్ ఎడిట్ తర్వాతే చూస్తాం ఎపిసోడ్స్ అని, ఇంటర్వ్యూస్ అని. ఓకే, బట్ ఫస్ట్ టైం మిమ్మల్ని చాలా నర్వస్ గా చూస్తున్నాను. నర్వస్ ఎక్సైట్మెంట్ తెలియట్లేదు. ఎక్సైట్మెంట్ పోలేండి, 200% ఎక్సైట్మెంట్. ప్లీజ్ మ్యామ్, నిజంగా హ్యాపీ మ్యామ్. ప్లీజ్ 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 బి సీటెడ్. సో ఈ రోజెస్ మీకన్నా అందంగా లేవనుకోండి, అది వేరే విషయం. మై గాడ్. సో మా జనరేషన్ మొత్తానికి కూడా ఇన్స్పిరేషన్ అన్నమాట. క్వశ్చన్స్ ఎలా వస్తాయి అప్పుడు భయం వేస్తుంది, ఇంకా ఇప్పుడు టెన్షన్, భయపడాల్సింది ఇక్కడ ఇంకా ఎక్సైట్మెంట్, ఇప్పుడు నర్వస్. భయపడాల్సింది ఇక్కడ కూర్చునే వాళ్ళు. అవునా? ఏముండదు మేడం, చాలా కూల్ గా ఉంటుంది. కూల్ గా ఉంటుంది సరే, తర్వాత ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో, ఏ రకమైన కాంట్రవర్సీస్ ఉంటాయో అని రకరకాల భయాలతోనే ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు నేను. అంతే. పోనీ నా ఇంటర్వ్యూ యాక్సెప్ట్ చేశారు ఎందుకు అంటే ఏమని చెప్తారు? అంటే ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ ఒక 1.5-2 years నుంచి పాపం అడుగుతున్నారు, నెంబర్ 1. అండ్ ఆల్సో ఐ సీ ద క్వాలిటీ. ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఇంటర్వ్యూస్లో చాలామంది ఓపెన్ అప్ అయి మాట్లాడుతున్నారు. రీజన్స్ ఏమైనా కావచ్చు, అది వాళ్ళు మాట్లాడాలని మాట్లాడచ్చు, లేకపోతే ఒక అవకాశం కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ మనసులోని మాటలు డైరెక్ట్గా చెప్పుకోలేక ఇంటర్వ్యూ ద్వారా చెప్పగలిగే ఒక ప్లాట్ఫామ్ అనొచ్చు. అండ్ అట్ సేమ్ టైం మీరు కూడా అలాంటి ఓపెన్ అప్ అయ్యేలాగా వాళ్ళని హార్ట్ఫుల్గా వెల్కమ్ చేస్తున్నారు కదా. ఇవన్నీ చూసిన తర్వాత ఐ ఫెల్ట్ రావాలి హార్ట్ టు హార్ట్. మై డ్రీమ్ ఫుల్ఫిల్ టుడే. వెళ్ళిపోవచ్చు అయితే? అయ్యో, డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. సునీత గారు ఒక్క నిమిషం, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఏమి అంటే కొంచెం ఫ్రీ అవ్వాలి కదా. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ యాక్చువల్లీ ఇలా చేయాలి, అలా. అదే మీరు ఎలా చేస్తారని నేను ఎలా చేయొచ్చు. బట్ వై? అంతే మేడం, కొన్ని కట్అవుట్స్ మనకి మైండ్లో కొన్ని రిజిస్టర్ అయిపోయి ఉంటాయి అనమాట. ఇలానే చూసాం, ఇలానే ఊహించుకుంటాం కదా. అలాంటి కట్అవుట్స్ ఒకసారిగా కనపడ్డాయి అనుకో, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. కరెక్టే. నిజంగా ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ. నేను మిమ్మల్ని చాలాసార్లు చూశాను కానీ అది వేరే విషయం. బట్ ఇలా కూర్చొని ఇంతసేపు మాట్లాడే అవకాశం వచ్చింది, ఇంత త్వరగా వచ్చింది అనుకోలేదు. అయ్యో, 1.5 years. Of course, thank you. And you deserve it. థ్యాంక్ యూ మేడం. మేడం 27 years. ఎందుకంటే సుమన్ టీవీలో నేను ఎవరు జర్నీలో అయినా 25 years అయిపోయిందంటే వాళ్ళ జర్నీ గురించి తెలుసుకోవాలని చాలా ఎక్సైట్గా ఉంటున్నాను. అందుకే మీరు అన్నారు కదా ఎందుకు చాలా ఎక్సైటింగ్గా ఉన్నాం, అట్లీస్ట్ తెలుసుకోవాలి ఈ జనరేషన్ వాళ్ళని. ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీకంటూ మీరు ఓన్ చేసుకొని ప్రతి సాంగ్ని ఈ రోజు వరకు కూడా 27 years నాన్ స్టాప్గా ఉన్న ఒక సింగర్ని చాలా తక్కువ మందిని చూసాం మనం. అలాంటిది మీరు ఈ రోజుకి కూడా, మొన్న 30 రోజుల్లో ఆ సినిమాకి ఎన్నిసార్లు విన్నాము ఆ సాంగ్ని. ఇలాంటి గొంతు, ఇలాంటి గొంతు మళ్ళీ పుట్టిద్దా మాకు అనేలా ఉంది. అంటే ఈ 27 years బ్యాక్కెళ్ళి చూసుకుంటే వాట్ ఈజ్ సునీత గారి లైఫ్ అంటే స్ట్రగుల్స్, అచీవ్మెంట్స్ అంటే ఏమనిపిస్తుంది మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్? అసలు అన్ని స్ట్రగుల్స్ అందరూ ఊహించుకుని, నా ప్రొఫెషనల్ లైఫ్లో ఎప్పుడు నాకు అన్ని స్ట్రగుల్స్ ఏం లేవు. కాకపోతే నేనంటూ కొన్ని పరిధులు పెట్టుకున్నాను, నేనంటూ ఇక్కడి వరకే ఓకే అనుకున్నాను కాబట్టి నేను ఇది దాటి వెళ్ళలేదు. అంటే బాలీవుడ్ ట్రై చేద్దామను, ఇంకోటి నేను ఎప్పుడు అలాంటివి ఆలోచనలు ఏమి చేయలేదు. ఇదే నా ప్రపంచం అనుకున్నాను, ఇక్కడే ఏం సాధించగలను అది సాధించాను అంతే. కొన్ని లిమిటెడ్గా ఓకే నేనున్న ఫీల్డ్లో నేనేంటో తెలియాలి అంటే, నేనున్న ఫీల్డ్ అంటే ఎలా అయిపోయిందంటే అండి, నేను వచ్చిన టైంలో అంత ఎక్కువ కాంపిటీషన్ లేదు. అంటే ఇప్పుడున్నంత. చిత్రమ్మ వచ్చిన టైంలో నేనున్నప్పుడున్న కాంపిటీషన్ కూడా లేదు. కాంకర్ చేయడానికే వచ్చినట్లుగా వచ్చేసారు అన్ని అవకాశాలు. అంటే సినిమాల్లో ఒక ఆల్బమ్ అంతా సింగిల్ కార్డ్ పాడే రోజుల్లో. అండ్ ఆ తర్వాత నేను కూడా కపుల్ ఆఫ్ ఆల్బమ్స్, బద్రీ కావచ్చు, గాది, ఇటువంటి సినిమాలు చాలా వరకు సింగిల్ కార్డ్ నేను కూడా పాడాను. బట్ లేటర్ ఆన్ ఏమైపోయింది అంటే కాంపిటీషన్ పెరిగిపోయింది, సినిమా పరిధి పెరిగింది, బడ్జెట్ పెరిగింది, అండ్ ఆపర్చునిటీస్
వేరే Number of రాష్ట్రాల singers నుంచి పెరిగిపోయారు. ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడి నుంచి అటు వెళ్ళి పాడేవాళ్ళు. ఇదంతా స్ప్రెడ్ అయిపోయింది టోటలీ. ఇట్స్ నాట్ జస్ట్ ఈ రోజున పాన్ ఇండియా అంటే ఇండియన్ మూవీ అని ఎలా అయితే అంటున్నారో, అది నాకు తెలిసి బీజం పడింది 95, 96 ఆ టైంలోనే. చెన్నై నుంచి ఇండస్ట్రీ ఎప్పుడైతే మూవ్ అవుట్ అవుతోందో ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో వచ్చాను నేను. ఐఎమ్ లైక్ అ బ్రిడ్జ్ బిట్వీన్ దట్ జనరేషన్ అండ్ ఆ తర్వాత చాలా లేట్గా వచ్చిన జనరేషన్కి మధ్యలో. బికాజ్ నేను అది చూశాను, ఇది చూశాను, చూస్తూనే ఉన్నాను. ఓకే. అండ్ ఒకానొక పీరియడ్లో సునీత గారు ట్రెండ్ సెట్టర్ అంటే యాక్సెప్ట్ చేస్తారా మీరు? తెలియదు నాకు. ట్రెండ్ సెట్టర్ అని ఎందుకన్నారు? ఎందుకంటే యాజ్ అ సింగర్గా మీరేంటో ప్రూవ్ చేసుకున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక హీరోయిన్కి, ఒక టాప్ హీరోయిన్కి ఉన్నంత ఫ్యాన్ బేస్ ఉంది మీకు. అంటే ట్రెండ్ సెట్టర్ అన్నాను. మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా? మేమైతే యాక్సెప్ట్ చేస్తాం. అంటే మీరు ఎలా నర్వస్ ఫీల్ అవుతారో ఇట్లాంటివి కొన్ని వింటే నేను నర్వస్ ఫీల్ అవుతాను. ఐ యూస్ టు థింక్, నేను నా పాట అంటే ఇష్టపడతారా, నా చీర అంటే ఇష్టపడతారా, లేకపోతే నేను బాగుంటానని ఇష్టపడతారా అని చాలా కన్ఫ్యూజన్ ఉండేది నాకు అన్నీ కలిసి వచ్చాయి ఒకనొక కాబట్టి. టైంలో, ఒక పాయింట్ ఆఫ్ టైంలో లైఫ్లో. బట్ సమ్ టైమ్స్ పీపుల్ యూస్ టు సే మీ పాట అంటే చాలా ఇష్టం అని, అన్ని బ్యాలెన్స్ అయ్యేలాగా మాట్లాడేవాళ్ళు. సడన్గా ఒక ఆయన ఏదో ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు గబగబా బౌన్సర్స్ ఉన్నారు చుట్టూరా, అయినా సరే పరిగెత్తుకుంటూ వచ్చి ఆయాసపడుతూ నాకు, నేను వాళ్ళకి చెప్పాను బౌన్సర్స్కి, ఆయన అలౌ చేయండి పాపం, ఆయన పరిగెత్తుకుంటూ వస్తున్నారు, ఆయాసపడుతున్నారు, ఏంటి విషయం. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ దట్ ఆయన వస్తారు, వచ్చి పాపం ఆయన అభిమానాన్ని చాటుకుంటారు, అది ఇది. సడన్గా ఫోన్ చూపించారు, అందులో నా ఫోటోనే ఉంది. మేడం ఈ చీర ఎక్కడిది, ఒకసారి నేను మా ఆవిడకి గిఫ్ట్ చేయాలనుకుంటున్నాను. సో అలాంటి అభిమానులు ఉన్నారు. నా డబ్బింగ్కి చాలామంది రిలేట్ చేసుకునేటటువంటి అభిమానులు ఉన్నారు. నాకు అనిపిస్తుంది ఏంటంటే, మీరన్న ఒక 27 years జర్నీ వెనక్కి తిరిగి చూసుకుంటే డిఫరెంట్ ఫీల్డ్స్లో నేను ఉన్నాను కాబట్టి, అంటే అటు డబ్బింగ్ రంగంలోనూ, ఇటు మెయిన్ పాటలు అయి ఉండొచ్చు, బట్ విస్తరించాను కాబట్టి అంత సస్టైన్ అయ్యానేమో అని నా ఫీలింగ్. బట్ ఐ డోంట్ నో. ఎలా మేడం అంటే మీరు చూసుకుంటేనేమో చాలా స్వీట్ వాయిస్, తేనె ఎంత తీయగా ఉంటుంది, ఎంత మధురంగా ఉంటుంది. అలా ఉంటుంది సునీత గారి వాయిస్ అంటే. కొంచెం ఎక్కువ పొగుడుతున్నా నిజంగానే కామెంట్స్లో ఎన్ని వచ్చినాయి కానీ నా మనసులో ఉన్నాయని బయటకు వచ్చేయాల్సిందే ఇవాళ. అండ్ ఒక్కసారిగా డబ్బింగ్ అంటే ఏడవాలి, నవ్వాలి, ఎమోషన్స్ అన్నీ పండించాలి, శృంగారం అన్ని నవ్వరసాలు పండించాలి. అండ్ మీ ఫీల్డ్కి కంప్లీట్గా డిఫరెంట్ ఆపోజిట్ అది. ఎట్లా అనుకుంటారు ఫీల్డ్కి కంప్లీట్గా అంటే డిఫరెంట్? మీరు అంటే సింగర్ అంటే ఏంటి మేడం? ఏం లేదు, సింగర్ పలికించనివి ఏవి డబ్బింగ్ ఆర్టిస్ట్ పలికించడం అంటూ ఏం లేదు. ఇవన్నీ వాయిస్ బేసిక్గా చెడిపోతుంది కదా. చెడిపోతుంది అన్న భయం బిగినింగ్లో ఉంటూ ఉండేది. అందుకని నేను ఎప్పుడు ఐ యూస్ టు సే, ఇనిషియల్ డేస్లో నాకు ఆపర్చునిటీస్ వచ్చినా కూడా, లేదు నా గొంతు పాడవుతుంది అని చెప్పి నేను డబ్బింగ్ ఆపర్చునిటీస్ ఎప్పుడు టేకప్ చేయలేదు. ఇష్టం లేక కాదు, కన్ఫ్యూజన్తో. నేను అసలు ఇండస్ట్రీకి రావటమే అలా వచ్చేసాను. జస్ట్ లైక్ దట్ డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ మీ. రెడ్ కార్పెటే కదా. ఇప్పుడు నేను ఎప్పుడు అంతకుముందు వెళ్ళి ఒక వాయిస్ టెస్ట్, నేను సినిమాలో పాడాలనుకుంటున్నానండి, నా వాయిస్ ఆడిషన్ చేయండి అని నేను ఎప్పుడు అడగలేదు. ఐ వాజ్ 17. సరే రికార్డింగ్స్లో పాడుతున్న టైంలో గులాబీ ఆపర్చునిటీ వచ్చింది. అది కూడా నేను వెళ్ళి పాడి ఉంటే ఉంటుంది, లేకపోతే నాకేమి పెద్ద నేను ఫీల్ అయిపోయి బాబో ఏంటి అని అనుకునే టైంలో వెళ్ళలేదు నేను. అసలు నాకు ఆ ఆలోచన లేదు బేసిక్గా. సో అది అలా స్టార్ట్ అయింది. ఆ తర్వాతే మాఘమాసం, అంటే ఈ వేళలో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అందరికీ తెలుసు. ఇట్స్ నాట్ మీ, ఇట్స్ ద మూవీ, ఇట్స్ ద కాంబినేషన్ అండ్ నా స్టార్స్. సో ఆ తర్వాత వెంటనే మాఘమాసం పాడటం, ఆ తర్వాత అన్ని సూపర్ హిట్ సాంగ్స్ అవ్వటం, ఆ తర్వాత యూనో సైమల్టేనియస్లీ ఇప్పుడు నేను ఏ రికార్డింగ్కి వెళ్ళినా కూడా నా వాయిస్ విని, ఓ మన హీరోయిన్కి డబ్బింగ్ చెప్పిస్తే బాగుంటుంది అని వాళ్ళకి అలా ఆలోచన వచ్చి, నేను 2-3 ఏళ్ళు పట్టింది ఒక డెసిషన్కి వచ్చి డబ్బింగ్ చెప్పడానికి. సో ఐ స్టార్టెడ్ మై డబ్బింగ్ ఇన్ ది ఇయర్ 99 విత్ పెళ్లి పందిరి. సో అప్పటి వరకు ఆలోచనలోనే ఉండేదాన్ని. అదే ఇందాక మీరు అన్నట్టు గొంతు పోతుంది, సో నా సింగింగ్ కదా నాకు ఇష్టమైన రంగం,
ఇది ఎలా ఉంటుందో ఏంటో. సో 2-3 ఇయర్స్ గ్యాప్ తర్వాత అది కూడా హిట్ అయ్యేసరికి ఆ వెంటనే చూడాలని ఉంది. తర్వాత డిఫరెంట్ మూవీస్. మీకు తెలుసు కదా సక్సెస్ అనే కార్డ్ ఇక్కడ ఎంత పెద్ద రోల్ ప్లే చేస్తుంది అనేది. సక్సెస్ రావటం ఒక ఎత్తు, దాన్ని నిలబెట్టుకోవటం అనేది 200%. కత్తి మీద సాము వంటిది. అందులో నేను ఎక్కువ ఇబ్బందులు ఫేస్ చేశాను అండ్ సక్సెస్ చూశాను. మై లైఫ్ ఈజ్ కంప్లీట్ యాజ్ అ ప్రొఫెషనల్ చెప్పాలి అంటే కనుక ఐవ్ సీన్ లైక్ అంటే చాలా మంచి సక్సెస్ చూశాను నా కెరియర్లో. ఈ పాయింట్అవుట్ చేయడానికి లేదు అన్నంత మంచి సక్సెస్ చూశాను. అంటే ఒక సైడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర నుంచి, లిరిసిస్ట్ల నుంచి, అలాగే తోటి గాయని గాయకుల నుంచి, అభిమానుల నుంచి, అంటే సంగీతాన్ని అభిమానించే, ఇది క్లాసికల్ రంగానికి చెందిన వాళ్ళు కావచ్చు, సెమీ క్లాసికల్ కావచ్చు, అంటే డివోషనల్ మ్యూజిక్ కావచ్చు, సినిమా రంగం కావచ్చు, ఏదైనా సరే ఎక్కడి నుంచైనా ప్రోత్సాహకరంగానే ఉండేది. కానివ్వండి, విమర్శలు అవన్నీ నేను అందరూ విన్నంత నేను వినలేదు బేసిక్గా. సో బికాజ్ నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ ప్రొఫెషనల్గా మాట్లాడుకునే ఇదే ఉంటుంది తప్ప. సో ఐ హ్యావ్ సీన్ ది బెస్ట్ ఇన్ దిస్ ఫీల్డ్. అటు డబ్బింగ్ రంగంలో చాలామంది పెద్దవాళ్ళు, నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, ఆ తర్వాత గుమ్మడి గారు, అండ్ అంటే ఇంకా ఆ జనరేషన్ వాళ్ళందరూ కూడా అలా కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం నేను కపుల్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లైక్ జుమ్మందినాదం ఇటువంటివి చేయటం మూలంగా ఆ జనరేషన్ వాళ్ళందరికీ కూడా, అంటే ఇంట్లో కూర్చొని టీవీలో వచ్చే కార్యక్రమాలు చూస్తున్నప్పుడు వాళ్ళందరూ ఆ రకంగా నా భాషకి, నా మాడ్యులేషన్కి, మీరన్నట్టు నా కట్టుబొట్టుకి, వాటన్నిటికీ అలా కనెక్ట్ అయ్యారు. సో ఓవరాల్గా చెప్పాలి అంటే కనుక నన్నుగా చూసారు అందరూ. చూడలేని వాళ్ళు చాలామంది ఉన్నారు, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఐ నెవర్ వాంట్ టు టాక్ అబౌట్ ఆల్ దాట్. బట్ నా కళని ప్రోత్సహించి నన్ను ఒక కళాకారునిగా గుర్తించి నన్ను అభిమానించిన సినీ పెద్దల దగ్గర నుంచి నార్మల్ ఆడియన్స్ వరకు కూడా చాలా మంది ఉన్నారనే విషయం నాకు తెలిసి నేను ఎప్పుడు భగవంతుడికి థ్యాంక్స్ చెప్తాను. కోట్ల మంది, చాలా మంది కాదు, అది నాకు తెలియదు. అంటే మీరు అదంతా అన్నారు నాకు ఒక మాట, సక్సెస్ ని నిలబెట్టుకోవటం ఒకటి, సక్సెస్ రావటం ఒక ఎత్తు అని. Right. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రోజు హూ ఇస్ షీ అంటే ఈ వేళలో నేను అనేది నిలబెట్టింది మిమ్మల్ని. అవును. సో దాంతోనే స్టార్ట్ చేయండి, ఒక 2 lines ప్లీజ్. అచ్చా పాడాలా? ఈ సినిమాలో నుంచి మేడం, గులాబీ సినిమాలో నుంచి. అయ్యోయ్యో, థ్యాంక్ యూ. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను, నా గుండె ఏనాడు. ఇందుకు మీ యాక్షనే గుర్తొస్తుంది, ఇలా పడిపోయారు. సూపర్. 27 years బ్యాక్ సునీత గారు ఎలా పాడారో అలానే పాడారు. అస్సలు కాదు, అతిశయోక్తిది. అలా ఎలా ఉంటుంది? మీరు ఇలానే ఉన్నారు కదా. నేను ఇంకా సన్నగా ఉండేదాన్ని. బట్ ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఇండస్ట్రీలో అసలు మీరేంటో, మీ వాల్యూ ఏంటో, మీకు ఎంత టాలెంట్ ఉందో ఇదంతా నిలబెట్టింది కదా మేడం. లేదండి, అంత నిలబెడుతుంది. ఒక్క పాటతో ఎవరి టాలెంట్ ఎవరు బేరీజ్ వేయలేరు. ఆయన అలా అయితే ఒక్క పాట పాడిన ఎంతోమంది సింగర్స్ సెకండ్ ఛాన్స్ కోసం అంతలా ఎదురు చూసే సందర్భాలు ఈరోజు ఎక్కువ చూస్తున్నాం. బట్ అలా ఉండదు కదా. ఒక్క సాంగ్తో ఎవరి టాలెంట్ని ఎవరు జడ్జ్ చేయలేరు. నా అదృష్టం ఏంటి అంటే ఆ వెంటనే చాలామందికి యునో ఇట్స్ లైక్ నేను ఇది పాడాను అని నేను చెప్పక ముందే అందరికీ తెలిసిపోయింది. అప్పుడే అసలు కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది నా లైఫ్లో. ఓహో, దిస్ ఈస్ గోయింగ్ టు బీ మై ప్రొఫెషన్, ఐ హ్యావ్ టు బీ హియర్. అండ్ దెన్ ఓకే సరే, నౌ లెట్ మీ డిసైడ్ అన్నట్టుగా అనిపించింది. మేడం, సింగింగ్ అండ్ డబ్బింగ్ అసలు బ్యాలెన్స్ ఎలా అయింది మేడం? తెలీదు, ఏం తెలీదు, నిజంగా చెప్తున్నాను కదా. ఎందుకంటే యాజ్ ఎ సింగర్గా మిమ్మల్ని ప్రతి ఒక్కళ్ళు ఇంటర్వ్యూ చేశారు, మీరేంటో మీ టాలెంట్ ఏంటో అంతా చాలా మంది చూపించేశారు బయట. అది నేను లాస్ట్లో చూపిస్తాను, ఇంకా ఫస్ట్లో వద్దు. యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఐ థింక్ మోర్ దెన్ 120 హీరోయిన్స్కి చెప్పారు మీరు. 120. ఓ మై గాడ్, ఇది బిగ్ నంబర్. ఎవరిని మిస్ చేయలేదు అయితే? నేను ఎవరిని మిస్ కాలేదు.
పట్టుబట్టి సునీత గారు వాయిస్ పెట్టమంటారా లేకపోతే ఆ, అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక సినిమాలో అయితే కళ్యాణి అండ్ లయ ఇద్దరు ఉన్నారు. నేను ఐ థింక్ లయ గారికి డబ్బింగ్ చెప్పినట్టున్నాను. ఆ టైంలో కళ్యాణి ఫైటింగ్కి వచ్చింది నాతో. ఎలా నాకు చెప్తూ ఉన్నావు కదా నువ్వు, నాకు చెప్పకుండా ఇంకో హీరోయిన్కి ఎలా డబ్బింగ్ చెప్తావు అని చెప్పి నాతో డైరెక్ట్ ఫైట్. ఇలా జనరలీ ఇలా ఇలా ఎంత కావాలనుకుంటేనో అలాంటివి జరగవు కదా. సో ఐ టు ఫీల్ వెరీ హ్యాపీ. అలాగే సౌందర్య గారు ఒకసారి ఎవరికో పరిచయం చేస్తూ ఐఎమ్ సౌందర్య అండ్ దిస్ ఇస్ మై వాయిస్ అని చెప్పి అలా పరిచయం చేసేవారు అనమాట. అండ్ లాట్ ఆఫ్ టైమ్స్ సోనాలి బింద్రే అండ్ స్నేహ, చార్మి అయితే ఒకసారి ఒక బ్యూటిఫుల్ లెటర్ విత్ బొకే పంపించింది. తను సుందరకాండ సినిమా బాపు గారు డైరెక్ట్ చేశారు ఆ సినిమా. సో ఆ సినిమా తర్వాత దట్ కనెక్ట్ విత్ మై వాయిస్, ఇట్స్ ద కనెక్షన్ బిట్వీన్ మీ అండ్ దెమ్ కాదు, ఇట్ హ్యాపెన్ త్రూ మై వాయిస్. నాకు ఇప్పుడు గుర్తు మేడం, అక్కినేని నాగేశ్వరరావు గారు శ్రీరామదాసు ఆడియో ఫంక్షన్లో అండ్ స్నేహ గారి గురించి ఎంత పొగిడారో అంతకన్నా డబ్బల్ పొగిడారు మిమ్మల్ని. ఎవరు ఈమెకు డబ్బింగ్ చెప్పింది, ఎవడైనా ఫిదా అవ్వాల్సిందే ఆ నవ్వుకి. దాంట్లో ఉంటాయి కదా కొన్ని కొన్ని చమత్కారంగా, చాలు అది ఆ పాటలో అవును విరహాలు చాలు అవును చాలు ఇది అంటారు కదా. అవును, ఇక్కడ అనమని చెప్పదు మీరు, కష్టం చాలా. చాలా సందర్భాల్లో నాగేశ్వరరావు గారు ఇదే పాట విని, మీరు ఏ పాట గురించి అయితే ప్రస్తావించారో ఆ పాట విన్న తర్వాత ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది నాకు. వచ్చి సగం అంటే నటీనటులు ఇలా పాడితే ఎవరైనా సరే సగం పని అయిపోయింది, ఇంకా ప్రత్యేకించి వాళ్ళు నటించాల్సిన అవసరం లేదు తెర మీద, జస్ట్ మీరు పాడింది అలా జస్ట్ వెళ్ళి పలికిస్తే సరిపోతుంది అన్నంత గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చారనమాట. సో అంత ఎక్స్ప్రెసివ్గా పాడారు అని చెప్పారు. ఓకే, ఇంకా మిస్ అయిన హీరోయిన్స్ ఎవరు లేరు కదా మేడం డబ్బింగ్ మీరు? ఐ థింక్ ఐశ్వర్య రాయ్ దగ్గర నుంచి ఐశ్వర్య రాయ్ గారికి ఇది పొన్నియిన్ సెల్వం మణిరత్నం గారి సినిమా. నయనతార గారు అయితే కంటిన్యూస్గా చెప్తూనే ఉన్నాను. శ్రీరామ రాజ్యంలో వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్ అండ్ సింహ, ఆ తర్వాత తులసి, చాలా సినిమాలు అలా చూసుకుంటే గాడ్ ఫాదర్ రీసెంట్గా. సో యా చాలా, నేను పాట పాడడం ఎంత ఎంజాయ్ చేస్తాను, డబ్బింగ్ చెప్పడం ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాను. ఛాలెంజింగ్గా ఉంటుంది. అందరూ అనుకుంటారు డబ్బింగ్ చెప్పడం అనేది సహజంగా గమనించరు. ఇప్పుడు మనం ఒక చిత్రం చూస్తూ ఉంటాం అనుకోండి, ఆ వెనకాల తన వాయిస్ అయినా, ఆ అమ్మాయి లిప్సింగ్ కరెక్ట్గా ఉందా, లేకపోతే వేరే ఇంకెవరన్నా వచ్చి చెప్పారా అన్న వాటి మీద దృష్టి పోదు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆనంద్ సినిమా టైంలో అనుకుంటా కోమ్కి డబ్బింగ్ చెప్పినప్పుడు, మంచి కాఫీ లాంటి సినిమా ట్యాగ్ లైన్ అది ఇది అంతా, అప్పుడు ఓహో ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉంటారు. అప్పటి నుంచి కొంచెం విజిబిలిటీ ఎక్కువైంది ఫర్ ఎనీ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఆ సినిమా తర్వాత నేను ఎక్కువ నన్ను డబ్బింగ్ ఆర్టిస్ట్గా గుర్తించడం చూశాను. ఇన్ఫ్యాక్ట్ అంతకుముందు చాలా సినిమాలు చెప్పినా కూడా మన్మధుడు, శంకర్దాదా ఎంబీబీఎస్ వచ్చినా కూడా ఆనంద్ తర్వాత వచ్చినటువంటి ఒక కైండ్ ఆఫ్ స్టార్డమ్, ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. నేను చెప్తాను మేడం, మీకు హీరోయిన్స్ మర్చిపోయి ఉండొచ్చు నాకు తెలిసి. నేను అస్సలు మర్చిపోలేదా? నో వే. మీరు ఎవరెవరు హీరోయిన్స్ చెప్పారు చెప్పండి. అయ్యో, చెక్ చేస్తున్నాను ఇప్పుడు మిమ్మల్ని. 121 మంది పేర్లు చెప్పాలి ఇప్పుడు నేను. రాశి, సౌందర్య సౌందర్య గారు, కీర్తిరెడ్డి, కీర్తిరెడ్డి, సంగవి, ప్రీతి జింగానియా, సిమ్రాన్, సాక్షి శివానంద్, రంభా, అమిషా పటేల్, నమ్రత శిరోద్కర్, వంశీ మీరే చెప్పారా? ఓ మై గాడ్. భూమిక గారు, లయ, స్నేహ, అంజలి చావేరి, మాలవిక, సింధు మీనన్, తనురాయ్, కనేహ, రక్షిత. మీరేంటి 100 పేర్లు చదివేలా ఉన్నారే ఇప్పుడు? అమ్మ తెలియాలి కదా. రేణు దేశాయ్, జ్యోతిక, ఆర్తి అగర్వాల్, చాలు. ఓ మై గాడ్, టాబు, నయనతార. మేడం అందరికి ఫేవరెట్ హీరోయిన్స్ మా అందరికి కూడా. ఇప్పుడు పాడొద్దు అన్నారు, గొంతు బాగలేదు అన్నారు, డైలాగ్ చెప్పమని అడుగుతారా? నయనతార గారిది ఒక డైలాగ్ చెప్పండి, మీకు ఇష్టమైంది. నయనతార గారి డైలాగ్ ప్రత్యేకించి ఏమున్నాయి సినిమాలో? ఐ డోంట్ నో, ఇంటర్వ్యూ అయ్యేలోగా ఒకసారి రికలెక్ట్ చెప్తాను. ఎప్పుడు అంటే ఆడియన్
గుర్తుపట్టేస్తాడు కదా, సేమ్ వాయిస్ ఇదే హీరోయిన్ చెప్పింది, అలా ఉంటుంది కదా, ఏమన్నా మార్చేస్తారా ఇమ్మీడియట్గా టోన్? బాడీ లాంగ్వేజ్ని బట్టి, క్యారెక్టరైజేషన్ని బట్టి, టోన్లో సటిల్గా ఉండాలా, కొంచెం ఎక్సైటింగ్గా ఉండాలా, డిపెండ్స్ ఆన్ ద హీరోయిన్స్ క్యారెక్టరైజేషన్. అండ్ వాళ్ళకంటూ కొన్ని మేనరిజమ్స్ ఉంటాయి. ఎంత వాళ్ళు డబ్బింగ్ చెప్పకపోయినా కూడా ఒక కైండ్ ఆఫ్ మేనరిజం అనేది పట్టుకోగలిగితే బాగుంటుంది. అంటే దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది. ఐ ట్రై టు మ్యాచ్ విత్ దేర్ ఓన్ స్టైల్. 120 మెంబర్స్కి చెప్పారు కదా డబ్బింగ్, ఎస్పెషల్లీ ఈ హీరోయిన్కి అయితే పర్టికులర్గా నా వాయిస్ షింక్ అయింది, అసలుకి ఓకే నేను చెప్పినట్టే ఉంది అనిపించిన హీరోయిన్ అయితే ఉంటారు కదా, చెప్తారు కదా మీకు? చాలా మంది ఉన్నారు అలాగా. సొనాలి ఐ ఫీల్ ఓకే, ఆవిడ ఎక్స్ప్రెషన్ నా వాయిస్ బాగా సెట్ అయింది అనిపిస్తుంది. చూడాలనుంది సినిమాలో అండ్ మిగతా సినిమాల్లో సౌందర్య గారికి చెప్పినప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయింది అనిపిస్తుంది. స్నేహకి అలా అనిపిస్తుంది. అండ్ కోమ్ ఆఫ్ కోర్స్ కమలిని ముఖర్జీ. ఆ తర్వాత మొన్న రీసెంట్గా అఫ్ కోర్స్ నయనతార అలాగే అనిపించేది. ఐశ్వర్య రాయ్కి చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ ఓ మై గాడ్ హౌ రాయల్ షీ ఇస్ కదా అని అనిపించింది ఆవిడని స్క్రీన్ మీద చూస్తూ చెప్తున్నప్పుడు. మణిరత్నం గారు ఇన్ఫ్యాక్ట్ హీ రిక్వెస్టెడ్ మీ మిగతా లాంగ్వేజెస్లో కూడా మీరు డబ్ చేస్తారా అని అడిగారు, ఆయనకి అంత నచ్చి. బట్ అన్ఫార్చునేట్లీ టైం కన్స్ట్రెయిన్స్ వల్ల మిగతా లాంగ్వేజెస్లో నేను చెప్పలేకపోయాను. బట్ అంతలా సెట్ అయింది. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ అలా వాళ్ళ క్యారెక్టరైజేషన్కి నా వాయిస్ వాళ్ళ పర్సనాలిటీకి అలా సెట్ అయింది. ఈవెన్ దో చూడాలని ఉంది కూడా సౌందర్య గారి డిఫరెంట్గా ఉంటుంది ఆ స్లాంగ్ అవును. కొంచెం. చాలా షీఈ్ అ డార్లింగ్. షీ వాజ్ అని అనిపించదు ఎప్పుడు నాకు. సినిమా చూస్తుంటే లేకపోతే ఎక్కడన్నా తన పోస్టరో ఫోటోనో చూస్తే షీ ఈజ్ దేర్ అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఈవెన్ దో డబ్బింగ్ చెప్పేటప్పుడు ఎమోషనల్ కళ్ళంబడి నీళ్ళు వచ్చే సీన్స్ ఉంటాయి కదా మేడం, బా వాట్ అన్ యాక్ట్రెస్ అనిపించిన హీరోయిన్ ఎవరు మీకు? నేను సందర్భాలు గుర్తు తెచ్చుకుంటున్నాను హీరోయిన్స్కి అంత ఇదిగా. ఒకటి శ్రీరామరాజ్యం చెప్పినప్పుడు నాకు అలా అనిపించింది. ఒక సీన్ నేనేంటంటే అండి సీన్ టు సీన్ చెప్పేస్తాను. ఇప్పుడు డైలాగ్ టు డైలాగ్ చెప్పే అలవాటు నాకు లేదు. ఒక సీన్ చూసి కంప్లీట్గా వన్ ఫుల్ సీన్ చూసి, అంటే ఒక 12 లైన్ల డైలాగ్ ఉన్నా ఆ డైలాగ్ మొత్తం చెప్పే ప్రయత్నమే చేస్తాను. దట్స్ మై స్టైల్. అలా చెప్తేనే ఒక ఫ్లో ఉంటుందనేది నా నమ్మకం అనమాట. సో అలా నేను ఫీల్ అయింది శ్రీరామరాజ్యం సినిమా, శ్రీరామదాస్ ఒకటి, ఆ తర్వాత పోతే పోనీ అనే సినిమా వచ్చింది ఒకటి, అవును, సింధు తులాని, ఆ సినిమా డబ్బింగ్ చెప్తున్నప్పుడు. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే గోదావరి సినిమాలో తను లాస్ట్లో డైరీ చదువుతుంది. అంటే చాలా సందర్భాలు ఉన్నాయి అలాగా కళ్ళనీళ్ళు. కత్రినా కైఫ్ది మల్లీశ్వరి సినిమా అనుకుంటా, ఆ లాస్ట్లో ఒక డైలాగ్ చెప్తుంటాను. ఒకసారి పెళ్లి కానీ ప్రసాద్ అనరా? పెళ్ళిగాని రోషనా, పెళ్ళైన రోజు ఆ పెళ్ళైన రోషనా, ఓకే. పెళ్ళి కాని ప్రసాదు అని అరుస్తుంది. ఇది ఎక్కడ ఏసీ నది రైల్వే స్టేషన్. బుద్ధి ఉందా ఇంటికి వచ్చేయడమేనా సంబంధం మాట్లాడడానికి? సచ్ అ వండర్ఫుల్ ఫిల్మ్స్ అండ్ వండర్ఫుల్ డైలాగ్స్. బట్ నిజంగా మేడం నాకు తెలిసి సింగర్స్లో యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా ఇంత నేమ్ తెచ్చుకున్న సింగర్ని నేను ఎవరినూ చూడలేదు సౌత్ ఇండియాలో. ఇన్ని సినిమాలు చెప్పిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అది ఏంటో అలా జరిగిపోయింది. అంటే సేమ్ వెయిటేజ్ ఇచ్చాను నేను. డబ్బింగ్ అనే ఆర్ట్ నిజంగా చాలా మందికి తెలియాలి. డబ్బింగ్ ఆర్టిస్టులు అనేవాళ్ళు అంటే దాని విలువ చెప్తున్నాను కదా, మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను, అందరికీ తెలియాలి. మీలాంటి వాళ్ళు అందరికీ తెలిసేలా చేయాలి. ఐ సా కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్. మీరు ఫస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ తెర మీద తీసుకొచ్చింది నేనే. ఆర్సీఎం గారితోనూ మిగతా డబ్బింగ్ ఆర్టిస్ట్ అందరితోనూ ఇంటర్వ్యూస్ చేశారు. ఐ సిన్సియర్లీ థ్యాంక్ యూ ఫర్ దాట్. చాలా కష్టమైన ఆర్ట్ అండి అది. ఏదో జస్ట్ లైక్ దట్ వచ్చేసి వాళ్ళు డైలాగ్ చెప్తారు, మనం ఏదో చెప్పేసి వెళ్ళిపోవటం అని కాదు. గేమ్ చేంజర్. ఎడిటింగ్ ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, ప్రతి డిపార్ట్మెంట్కి ఎంత వాల్యూ ఉంటుందో డబ్బింగ్కి కూడా అంతే వాల్యూ ఉంటుంది. ఈవెన్ దో మ్యామ్ నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ని ఒక్కొక్కరిని కనుక్కొని చేస్తున్నప్పుడు
లిటరల్గా వాళ్ళు ఇలా డైలాగ్స్ చెప్తున్నా కానీ గూస్ బంప్స్ మేడం. అంతే కదా. నటీనటులు నటించేది ఒక ఎత్తు అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో దానికి రెండింతలు మూడింతలు ఎక్కువ ఎక్స్ప్రెషన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇచ్చి వాళ్ళ నటనని కూడా తెర మీద బ్యాలెన్స్ అయ్యేలాగా కూడా చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో అలా యా అన్సంగ్ హీరోస్ ఎస్పెషల్లీ చెప్పాలి అంటే. అంతే. అంటే తెర ముందు తెర వెనక ఎంత కష్టపడతారని తెలియదు కదా. అవును. అండ్ ఇంకొకటి మేడం, ముఖ్యంగా మేల్స్ కంటే ఓకే, బట్ ఫీమేల్స్కి అటు ఫ్యామిలీని ఇటు మీ రెండు రంగాలని చెప్పాలి, డబ్బింగ్ రంగం, సింగింగ్ రంగం. నాకు డబ్బింగ్ రంగం సింగింగ్ రంగం మాత్రమే కాదు కదండి. నేను యాంకరింగ్ చేసేదాన్ని, చాలా ప్రోగ్రామ్స్ హోస్ట్ చేసేదాన్ని, అండ్ దెన్ కపుల్ ఆఫ్ ప్రోగ్రామ్స్ నేను జడ్జ్గా కూడా వ్యవహరించాను. జడ్జ్ చేశారు. అండ్ అవుట్డోర్స్ ప్రోగ్రామ్స్ అంటూ వెళ్ళేదాన్ని. నాట్ జస్ట్ డిఫరెంట్ కంట్రీస్, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్ని చోట్ల ప్రోగ్రామ్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఒకటి కాదు, మల్టిపుల్ థింగ్స్ చేయగలిగే అవకాశాలు నాకు వచ్చాయి. అంటే ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటారు కదా ఇప్పటికి కూడా. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది సునీత గారు? 100% ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఎవరు ఏమీ చేయలేరు. 100%. ఈ రోజునే కాదండి, ఈరోజు నా జీవితంలో ఇంకో మనిషి తోడు యాడ్ అయింది అంతే. అంతకు ముందు నన్ను అంటే ఇంటికి వెళ్తే మా అమ్మ చక్కగా నాకేం కావాలో ఆవిడకి తెలుసు అన్నీ. ఇది తినమ్మా అది తినమ్మా అని చేసి పెట్టడం, పిల్లల్ని చూసుకోవటం. నేను లేని సందర్భాల్లో ఐ నెవర్ మిస్ మై కిడ్స్ పేరెంట్ టీచర్ మీటింగ్ ఎప్పుడు, వాళ్ళు స్కూల్లో ఉన్నంతకాలం. కాలేజ్కి వచ్చిన తర్వాత కొంచెం వాళ్ళంటూ కొంచెం ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంది కాబట్టి నేను కాలేజ్లో ఉన్నప్పుడు వదిలేసానేమో, కానీ స్కూల్లో ఎప్పుడు నేను వాళ్ళ ఏ యాక్టివిటీ మిస్ అవ్వలేదు. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ వీ బ్యాలెన్స్. అంటే ప్రయారిటీ లిస్ట్లో అది కూడా ఉండాలి. నో మ్యాటర్ వాట్, నేను ఇంటికి వెళ్ళిపోయేదాన్ని, ఇంట్లోనే భోజనం చేసేదాన్ని, ఇప్పటికీ అంతే. బయట ఫుడ్ తినను. నాకంటూ కొన్ని రెస్ట్రిక్షన్స్ నేను పెట్టుకున్నాను. నాకంటూ అంటే ఎవరు కూడా తన ప్రెజెన్స్ లేదే అని నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అలా ఫీల్ అవ్వకూడదు అనేది నేను ఫస్ట్ నుంచి నేను పెట్టుకున్న పాలసీ. సో నేను ఏ సందర్భాన్ని మిస్ అవ్వలేదు లైఫ్లో. ఓకే. అంటే సునీత గారు, ఇఫ్ యు డోంట్ మై కెన్ ఐ ఆస్క్ యు వన్ క్వశ్చన్? అడగండి. అంటే భర్త భార్య ఈ బంధం అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. దీనికి ఇది దానికి ఇది లేకపోతే అర్థమే ఉండదు అంటారు అప్పటి నుంచి ఇప్పటికి కూడా. అండ్ మీకు తెలిసి తెలియని వయసులో, అంటే చాలా చిన్న ఏజ్లోనే పెళ్ళి అయిపోయింది. వెంటనే పిల్లలు, లైఫ్, ఇటు పక్కన లైఫ్ చూసుకోవాలి, ఇటు పక్కన కెరీర్ చూసుకోవాలి. రెండు బ్యాలెన్స్డ్గా ఈ రోజు వరకు కూడా స్టేబుల్గా ఎక్కడ అంటే ఎలా చెప్తారు, కొంచెం కూడా ఇట్లా అయిపోయింది నా లైఫ్ అనుకోకుండా. ఏమైపోయింది నా అంటే లైఫ్ బానే ఉంది చెప్తున్నాను అప్పుడు కూడా మేడం, ఎప్పుడైనా బానే ఉంది నా లైఫ్ గురించి. నేను ఎప్పుడు బయటకు వచ్చి కదా ఇది ఇలా ఉంది అలా ఉంది బాలేదు. నా ఫోకస్ అంతా నా కెరీర్ మీద ఉంది, నా పిల్లల భవిష్యత్తు గురించి ఉంది. పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఎప్పుడు వాళ్ళ ముందు నా ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ కానీ నేను ఇమోషనల్గా లోనైనటువంటి సందర్భాలు ఎప్పుడు ప్రస్తావించలేదు. అసలుకి నేను ఎప్పుడు అంటే నాలో నాకు ఒక బ్యాలెన్స్ ఉంది, నాకు ఒక మెచ్యూరిటీ ఉంది, లైఫ్ అంటే అవగాహన ఉంది, మనుషులంటే అవగాహన వచ్చింది. ఓకే. సో నేను చేయాల్సిన పనులు అది చేస్తే తప్పించి బతుకు బండి నడవదు అని ఎప్పుడైతే అర్థమైన రోజున నేను ఇట్లాంటి ఇష్యూస్ మీద ఎందుకు ఫోకస్ పెడతాను? ఏం జరగాలో చూస్తాను కానీ జరిగిపోయిన దాని గురించి ఎందుకు ఆలోచిస్తాను? అంటే ఎస్పెషల్లీ టైం వేస్ట్ చేయటం ఎందుకు? మీ మ్యారేజ్ అయిన తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు అయితే వచ్చాయి. విమర్శలు రావటం నేను ఎప్పుడు చూడలేదు. నేను పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నాకు ఇదే అర్థం కాదు. జర్నలిస్ట్ ఎవరు మాట్లాడినా సరే విమర్శల గురించి మాట్లాడతారు. నేను కలిసిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఎంత ఆత్మీయంగా మంచిది నేను తీసుకున్న నిర్ణయం మంచి చెడు నిర్ణయించే హక్కు అధికారం ఎవరికీ లేదు. అలా అయితే సమాజంలో ఉన్న ప్రతిదీ నిర్ణయించే హక్కు అధికారం ఎవరికీ లేదు. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి నిర్ణయాలు వాళ్ళవి. గౌరవించగలిగితే గౌరవిస్తారు, అంతేగాని దానికి పని పాట లేని వాళ్ళు చేసే పనులన్నీ ఇట్లాగే ఉంటాయి. ఓకే. ఏదో ఒకటి ఈకలు పీకే వాళ్ళు ఉంటారు, లేకపోతే వై యూ వేస్టింగ్ సో మచ్ ఆఫ్ యువర్ లైఫ్, సో మచ్ ఆఫ్ యువర్ టైం, ప్రెషియస్ టైం. కోవిడ్ తర్వాత కొంచెం అన్న బుద్ధి రావాలి కదా. నిజంగా కావాలని పనిగట్టుకుని విమర్శిస్తారు అనే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అది ఎవరో నిజంగా నాకు తెలియదు. ఒకవేళ వాళ్ళు ఉంటే, కోవిడ్ అనేది వచ్చి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది, అల్లకల్లోలం చేసింది.
ఆ తర్వాత మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఎంత బాగున్నావు అనుకున్నా కూడా బాబు, ఒక చిన్నది వచ్చి నీ జీవితాన్నే తీసుకెళ్ళిపోతుంది. నీ ఆస్తులు అంతస్తులు కూడా కరిగించేస్తుంది. ఎంతమందిని చూడలేదు మనం పాపం తిండికి హాస్పిటల్ ఛార్జీల కోసం హాస్పిటల్లో డబ్బులు కట్టాల్సి వచ్చి బంగారాలు అమ్ముకున్నారు, ఆస్తులు అమ్ముకున్నారు చాలామంది. చిన్న చిన్న వాళ్ళు ఎంతోమందికి నేను కూడా సహాయం చేశాను పర్సనల్గా. నాకు తెలుసు ఎంతమంది ఎన్ని రకాలుగా ఏం కోల్పోయారు, ఎంతమంది ఆత్మీయుల్ని పోగొట్టుకున్నారు. సో కోవిడ్ తర్వాత అట్లీస్ట్ మనకు ఒక లెసన్ ఇది, దాట్ జీవితం చాలా విలువైనది. ఇందులో ఎంతవరకు మంచిగా ఉంటే అంతవరకే మంచిగా ఉంటూ, మంచిగా ఉన్న శరీరానికి రోగాలు తక్కువ వస్తాయేమో, ప్రాబబ్లీ అది కూడా ఆలోచించాలి. సో లెట్స్ బి పాజిటివ్, అంటే అలాగే సంతోషంగా ఉండొచ్చు కదా. అంటే ఎస్పెషల్లీ ఆ డిసిషన్ తీసుకున్నప్పుడు పిల్లల రియాక్షన్ ఏంటంటే, బ్యూటిఫుల్. బై ద వే, ఈ డెసిషన్ తీసుకోవడానికి ముఖ్యమైన కారణమే పిల్లలు పేరెంట్స్. బికాజ్ నేను స్ట్రగుల్ అవుతున్నాను అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోమని నాకు వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. నువ్వు ఇంత స్ట్రాంగ్గా ఉన్నావు, యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దాట్ లైఫ్, అంతే. మనిషి తోడు కావాలి అంటే అది డబ్బు రూపంలో తోడు కాదు, ప్రొఫెషనల్గా తోడు కాదు, ఏ రకంగానే తోడు కాదు. ఆ తోడు అన్నదాని అర్థాలు మార్చేసుకొని జీవిస్తున్న వాళ్ళు చాలామంది ఇచ్చే స్టేట్మెంట్స్ని పట్టుకొని ఆ తోడు అన్నదానికి అర్థం మారిపోయింది అన్ఫార్చునేట్లీ. సో మనిషి తోడు అంటే ఏంటి? ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. మ్యారేజ్ ఇస్ సచ్ ఎ వండర్ఫుల్ థింగ్. ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ చేయాలి. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. అందుకే ఎందుకు మ్యారేజెస్ అనేవి మనం తీసుకునే నిర్ణయమే భూమి మీదే జరుగుతాయి బాబు. దాన్ని స్వర్గంలో ఉన్నాము అని అనుకునేలాగా మనం మలుచుకోవాలి దాన్ని. లేదు మేడం, బాగా జరిగింది. నిర్ణయాలు అక్కడ జరుగుతాయేమో, ఇది అబ్సల్యూట్లీ కుటుంబం అందరం కలిసి తీసుకున్న నిర్ణయం. అండ్ రామ్ ఈజ్ అ ఫెంటాస్టిక్ పర్సన్. ఎస్, అంటే అన్ని ఇయర్స్ తర్వాత రామ్ గారే కరెక్ట్ పర్సన్ నా లైఫ్కి అని మీకు ఎప్పుడు అనిపించింది మేడం? మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. హెవెన్ నుంచి ఎవరో చెప్పారు నాకు, ఈజ్ రైట్ పర్సన్ అని. రైట్ రాంగ్ తెలియదండి మనకి. మనం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు సింపుల్ లాజిక్ అది. వీ డోంట్ నో హీ ఈజ్ రైట్, హీ ఈజ్ రాంగ్, షీ ఈజ్ రైట్, షీ ఈజ్ రాంగ్. వీ నెవర్ నో. అది రైట్గా మలుచుకోవాలి మనం. చిన్న చిన్న కాంప్రమైజెస్ ఉండాలి జీవితంలో, చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉండాలి. ఏదన్నా అనుకున్నది మనసులో పెట్టుకోకుండా డైరెక్ట్గా చెప్పగలిగే మనస్తత్వం ఉండాలి. డిస్కస్ చేసుకుంటే ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుంది. సో నాకు ఇది నచ్చింది చెప్తాను, నాకు ఒకటి నచ్చలేదు చెప్తాను. కలిసి ఉండాలి అన్న ఇంటెన్షన్ ఉండాలి. అండ్ లైఫ్ లాంగ్ నాకు ఓకే దిస్ ఇస్ ఇట్, ఇది నా జీవితం, ఇతనితో ఈమెతో, ఇది నా కుటుంబం అని నిర్ణయం తీసుకున్న తర్వాత చెయ్యి వదిలిపెట్టడానికి చాలా బలమైన కారణాలు ఉంటాయి. ఓకే, చెయ్యి పట్టుకొని నడవటానికి కూడా బలమైన కారణాలు ఉంటాయి. సో ఆ బలమైన కారణాల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఆఫ్ కోర్స్ ఐ థింక్ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా హ్యాపీగా ఉన్నారు అనిపిస్తుంది నాకు ఎందుకో. ఆఫ్ కోర్స్ ఐఎమ్ హ్యాపీ, ఆఫ్ కోర్స్ బ్లెస్డ్. టచ్ వుడ్. బట్ రామ్ గారి గురించి ఎవరికి చాలా తక్కువ మందికి తెలుసు మేడం. ఇండస్ట్రీలో వాళ్ళకి తెలిసి ఉంటుంది మేబీ. రామ్ గారి గురించి ఏదన్నా మీకు బాగా హార్ట్ టచింగ్ అనిపించిన ఏదైనా 1 or 2 ఇన్సిడెంట్స్ మ్యారేజ్ అయిన తర్వాత అంటే ఏమని చెప్తారు? 1 or 2 ఇన్సిడెంట్స్ ఏముంది, వి షేర్ లైఫ్ ఎవ్రీ డే కదా. 1 or 2 ఇన్సిడెన్సెస్లో మా జీవితాన్ని ఇలా ఉంది అని చెప్పటానికి నాకు ప్రాబబ్లీ నేనేమి చెప్పలేకపోవచ్చు. ఎండ్ ఆఫ్ ది డే నేను ప్రశాంతంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను అనేది ముఖ్యం. సో నేను ప్రశాంతంగా ఉండటానికి, ఆనందంగా ఉండటానికి కారణమయ్యాడు అంటే అంతకంటే గొప్ప విషయం ఏముంటుంది? వెరీ అండర్స్టాండింగ్ హస్బెండ్ ఐ థింక్. యా, ఇద్దరు అలాగే ఉండాలి కదా. ఇట్స్ నాట్ జస్ట్ హిమ్, ఐ టేక్ ద క్రెడిట్ టు. ఓకే, ఆఫ్ కోర్స్. రామ్ గారికి కోపం ఎక్కువ, సునీత గారికి కోపం ఎక్కువ? కోపం డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్. కోపతాపాలు అనేవి సర్వసాధారణం. అండ్ ఆల్సో మీరు కోపడినా అది అందంగానే ఉంటుంది, ఎవరు పట్టించుకోర్లేండి. నేను పెద్ద కోపడితే నేను చెప్పాలి, ఇదిగో హలో వెయిట్ లిజన్, నేను నిన్ను తిట్టాను అర్థమవుతుందా అని నేనే చెప్పాలి. లేకపోతే మీరే అన్నారు కదా, అంత పెద్ద పట్టించుకోరు ఎవరు. బట్ నా పిల్లలకి తెలుసు నా కోపం. బట్ పిల్లలతో ఎలా ఉంటారు మేడం రామ్ గారు ఎస్పెషల్లీ? వీఆర్ ఆల్ ఫ్యామిలీ.
ఇంకా ఎలా ఉంటారు స్పెషల్గా అని చెప్పడం బాగుండదు. Hmm. సో వీఆర్ ఫ్యామిలీ అంతే, ఆ స్టేట్మెంట్ చాలదా? సూపర్, గ్రేట్. సో వన్ ఫర్ ఆల్ ఫర్ వన్, సింపుల్. ఎలా తీసుకుంటారు అంటే ఏదన్నా మీద ట్రోల్స్ వచ్చినప్పుడు కానీ, నెగటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు కానీ? ఎవరికి తెలుసు, నాకు తెలియదు, రామ్కి తెలియదు, మీరు పిల్లలకి చాలా- తెలియని నేను ట్రోలింగ్ ఎప్పుడు ఏంటి మిమ్మల్ని అనేది down నాకు అవ్వటం అర్థం చూడలేదు. కావట్లేదు. అంటే అంత ఆత్మస్థైర్యం ఎక్కడి నుంచి వస్తుంది మీకు? చూస్తే వస్తుంది, లైఫ్ చూస్తేనా? ఎందుకు చూస్తున్నారు? ఐ డోంట్ నో. ఏ ట్రోలింగ్ వచ్చింది చెప్పండి, ఐ వాంట్ టు నో. అదే మ్యారేజ్ గురించి వై వాట్ ట్రోలింగ్ యూ చాలా ఉన్నాయి ట్రోల్స్ మేడం. ఏంటి మీమ్స్ ట్రోల్స్ వచ్చాయి కదా. ఏం ట్రోలింగ్? వాట్ ట్రోలింగ్ యూ అంటే మ్యారేజ్ గురించి ట్రోల్ వచ్చింది. ఏమని? అంటే ఈ టైం లో ఎందుకు చేసుకున్నారు, ఏ టైం, ఈ ఏజ్ లో ఎందుకు చేసుకున్నారు, ముందే చేసుకోవచ్చు కదా, అంటే ఏం మెసేజ్ ఇద్దాం, ఇవన్నీ చాలా వచ్చాయి. అంటే మా ఏం మెసేజ్? నేను పెళ్లి చేసుకొని సమాజానికి మెసేజ్ దిస్ ఇస్ ఆల్ బుల్షిట్. అదే అంటున్నాను మేడం. ఐమ్ సో సారీ, నాకు వీటి గురించి ఏమీ తెలియదండి. ఓకే, నేను చేయాల్సిన పనులు ఉన్నాయి. నాకు దేవుడు ఒక మంచి టాలెంట్ ఇచ్చాడు, ఒక మంచి గొంతు ఇచ్చాడు, ఓకే, మంచి నేచర్ ఇచ్చాడు, మంచి కుటుంబం ఇచ్చాడు, పిల్లలు బాగా చదువుకుంటున్నారు, అండ్ మంచి భర్త ఉన్నాడు, ఒక మంచి మనస్తత్వం ఇచ్చాడు, కాబట్టి మంచి మాటలే మాట్లాడే ఒక సంస్కారం ఇచ్చాడు. ఓకే, ఇంత జరుగుతున్నప్పుడు నేను చెడు అన్నదాన్ని తెచ్చిపెట్టుకొని నేను వాటి గురించి టైం వేస్ట్ చేయను. అండ్ మీరన్న ఏ ట్రోలింగ్ నా వరకు చేరలేదు, లైఫ్లో చేరదు కూడా. బట్ నాకు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు ఇంత వాల్యూమ్ ఆఫ్ వర్క్ ఈ మధ్యకాలంలో మీరందరూ అంటూ ఉంటారు కదా, లైక్ చిత్ర గారి తర్వాత, అదే సుశీల్ గారు, జానక్ గారు, చిత్ర గారి తర్వాత మీరే అని నన్ను పొగుడతారు. ఆ తర్వాత 121 మంది హీరోయిన్స్కి డబ్బింగ్ చెప్పాను అని అంటారు. రకరకాల కార్యక్రమాల ద్వారా చాలామంది అభిమానుల్ని సంపాదించుకున్నాను అంటారు. అండ్ చాలామందికి ఎంటర్టైన్మెంట్కి నేను కారణభూతం అయ్యాను అంటారు. ఇన్ని మంచి విషయాలు ఉన్నప్పుడు వై ఫోకస్ షిఫ్ట్స్ ఫ్రమ్ వాల్యూమ్ ఆఫ్ వర్క్ టు పర్సనల్ లైఫ్ ఆల్వేస్? ఏంటంత ఇంట్రెస్ట్ ఎందుకు? తొంగి చూస్తే ఏమన్నా హ్యాపీనెస్ ఉంటుందా అనేది ఒకటి. ఎందుకు? వై మనం ఎందుకు మోస్తున్నాం ఆ భారం అంతా? అవసరమే ఉంది. టాలెంట్ అనేది చాలా అరుదుగా ఉన్న రోజుల్లో మన అమ్మాయి ఇంత సాధించింది, మన అబ్బాయి ఇంత సాధించాడు, మన వాళ్ళు ఇంత చేశారు అని ఎప్పుడైతే మాట్లాడడం కనీసం స్టార్ట్ చేస్తారో, ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్ అబౌట్ పర్సనల్ లైఫ్స్ ఆర్ ఎవరికి ఎవరితో సంబంధం ఉంది, ఎవరిని ఎక్కడ చూశారు, ఎవరి ఇష్టం వాడిదిరా అబ్బాయి, నీకు ఎందుకు? టాలెంట్ ఉంది, ఎక్స్ట్రీమిటీ నేను కూడా ఒప్పుకోను. ఓకే, కొన్ని నిబంధనలు ఉండాలి, కొన్ని ప్రిన్సిపల్స్ ఉండాలి, ఖచ్చితంగా వాల్యూస్ పాటించాలి, అవన్నీ ఓకే. బట్ నా విషయం వస్తే ఇంత ఇంత ఉంది, దీని గురించి మాట్లాడు. మీరు ఈ రోజున నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు కాబట్టి మీరు రీసెర్చ్ చేశారు, అండ్ యు హవ్ బీన్ టెలింగ్ మీ, ఐ బిలీవ్ దాట్ నేనంటే మీరు చాలా ఇష్టమైన అభిమానిస్తారు. దట్స్ ఫైన్, బట్ వై గెట్ ఇన్ టు సంథింగ్ ఎల్స్? ఇప్పుడు ఎక్కడో అక్కడ వేలు పెట్టి చూడడం అనేది, ఏదో ఒకటి వెతకటం అనేది చాలా అలవాటైపోయింది. దాంతో నాలాగా ఇండస్ట్రీ అంటే ఇంకా ఈజీగా ఉంటుంది కదా మేడం, ఒక రాయేసేద్దాం. బయట వాళ్ళకి అలా అవుతుంది. ఐ డోంట్ నో, ఇండస్ట్రీలో ఉన్న మేమెప్పుడు ఎవరి గురించి ఎవరు అంత టూ మచ్గా ఎప్పుడు గాసిప్ చేసుకొని మాట్లాడుకోము. ఇట్స్ ఆల్ ఇది అట, ఇది ఇట, అటలు ఇటల్లోనే సరిపోతుంది జీవితం అంతా, అన్ఫార్చునేట్లీ. అంటే అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ వల్ల ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. 60-70 ఏజ్ వచ్చిన నేను ఒక ఆమెని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆమె నెంబర్ కోసం నాకు ఎంతమంది కాల్ చేశారు, ఎక్స్ ఐపీఎస్లు, ఐఏఎస్లు. సో నాకు ఇప్పుడు ఒక 65 అండి, మా వైఫ్ లేరు, చనిపోయారు, లేకపోతే డైవర్స్ అయిపోయినాయి, మేము ఇంకొక పెళ్లి చేసుకోవాలి, మేడం నెంబర్ ఇస్తారా? అంటే బయట సొసైటీ గురించి ఆలోచించే వాళ్ళు తక్కువ, ఇండస్ట్రీ అనేసరికి కొంచెం ఎక్కువ ఆలోచిస్తారు, అంతే కదా? ఏదో ఉంటుంది, చాలా ఈజీ అనుకుంటారు, ఒక మాట అనేస్తే పట్టించుకోకుండా వెళ్ళిపోతాము అనుకుంటారు. బట్ పట్టించుకునే వాళ్ళు ఉంటారు, పట్టించుకోనట్టు నటించే వాళ్ళు ఉంటారు, గంభీరంగా ఉంటున్నట్టు నటించే వాళ్ళు ఉంటారు, చాలా సెన్సిటివ్గాను ఉంటారు. బట్ ఒక మనిషిని ఒక మాట అనే ముందు మనిషి సంస్కారం ఏంటి అంటే, సంస్కారవంతుల లక్షణం ఏంటి అంటే, ఆ మనిషి తెర మీద ఉన్నవాళ్ళు కావచ్చు, తెర వెనక ఉన్నవాళ్ళు కావచ్చు, అసలు ఎవరైనా కావచ్చు,
ఒక్క నిమిషం ఆలోచించాలి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. సో ఆ ఆలోచన లేనప్పుడు అటువంటి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. సునీత గారు సెన్సిటివ్ కదా? ఐఎమ్ వెరీ సెన్సిటివ్. ఐఎమ్ వెరీ బోల్డ్, ఐఎమ్ వెరీ సెన్సిటివ్, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. అన్ని లక్షణాలు ఉండొచ్చు. పరిపూర్ణమైన మనిషి అని ఎప్పుడు అనిపించుకుంటాము అంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ సెన్సిటివ్, నేను ఒక ఆర్టిస్ట్ అవ్వను. ఆ సెన్సిటివిటీయే నా ఆర్ట్ని నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది అని నిలబెట్టింది కూడా. నేను నా వాళ్ళు ఎవరన్నా సరే నన్ను నొప్పిస్తే టపటపటప ఏడ్చేస్తాను. అంత సెన్సిటివ్ నేను. బట్ మ్యారేజ్ అయిన తర్వాత సునీత గారి లైఫ్ ఎలా ఉందో పక్కన పెడితే బాధ్యతలు కూడా బాగా పెరిగాయంట. అలా ఏం లేదండి. యాజ్ అ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, ఇప్పుడు రామ్ గారి బాధ్యతలు కూడా ఉంటాయి కదా ఇక్కడ. రామ్ బాధ్యతలు అంటే, యా, వీ హ్యావ్ అ గ్రేట్ కంపెనీ అండ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ సపోర్టింగ్ అండ్ డూయింగ్ వాట్ ఎవర్ హ్యావ్ బీన్ గివెన్. సో ఏదైనా సరే మనసారా చేస్తే అండ్ ఎంజాయ్ చేసేది ఏమైనా చేస్తే బాధ అనిపించదు. అంటే ఎక్కువ వర్క్ అనిపించదు, ఎక్కువ అలసట అనిపించదు. అది సో ఐఎమ్ ఎంజాయింగ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. సునీత గారు, మీ మెంటర్ అంటే ఎవరని చెప్తారండి? నా మెంటర్ ఆఫ్ కోర్స్ బాలు గారు. ఓకే. బట్ అన్ఫార్చునేట్. బాగా ఇష్టం కదా బాలు గారికి? మీరన్న ఆయనకి అసలు చాలా ఇష్టం కదా? ఆఫ్ కోర్స్. పాడుతా తీగ. యా, నేను పాడుతా తీగలు పార్టిసిపేట్ చేయలేదు, బట్ యా, ఎందుకు అడిగారు? అంటే చాలా టైమ్స్లో ఆయన కూడా మీ గురించి బాగా మాట్లాడారు. యా. చిత్ర గారి తర్వాత సునీత గారు అలా పైకి వచ్చే టైంలో అది ఇచ్చారు మీకు, ఆ బూస్టప్ అంతా కూడా. హీఈస్ మెంటర్ టు చాలా మందికి అండి, నాట్ జస్ట్ మీ. He's somebody who taught me a lot of things. Like, నేను at one point of time I went into a lot of depression. అది బయట ఎవరికి తెలియకపోవచ్చు, బట్ he's the only person who made me very, very strong and stubborn లైఫ్లో. సో such a big support. నాకే కాదు, నా ఫ్యామిలీ అందరికీ కూడా. See, all my close friends knows how అంటే ఆయన ఎలా ఎంత కేర్ఫుల్గా నన్ను చాలా జాగ్రత్తగా ఒక పువ్వుని కనుక సంభాళించినట్టుగా. ఇట్స్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ దట్ ఐ లాస్ట్ హిమ్, బట్ ఎవ్రీ సింగిల్ డే ఆయన మాటల్ని గుర్తు తెచ్చుకొని, అంటే ఒక సంవత్సరం పాటు అయితే ఓకే, నాతో ఉన్నారు అని అనుకుంటూనే ఉన్నాను. బట్ ఐ డోంట్ నో వాట్ టు సే. మీ కళ్ళు చెప్తున్నాయి బాలుగారు అంటే అంత ఇష్టం. బాలుగారంటే భక్తి, బాలుగారంటే అభిమానం, బాలుగారంటే జీవితం. ఆయన ఒక అద్భుతమైన గాయకుడు మాత్రమే కాదండి, అద్భుతమైన వ్యక్తి, అత్యద్భుతమైన మనస్తత్వం. అంటే ఎవరైనా సరే ఆయనతో 2 నిమిషాలు మాట్లాడితే 3వ నిమిషం నుంచి మిస్ అవ్వడం స్టార్ట్ అవుతారు when he is not there with them. అలాంటిది ఇన్ని సంవత్సరాల పరిచయం, ఇన్ని పాటలు, స్వరాభిషేకంలో ఆల్మోస్ట్ ఒక 350 పాటలు కలిసి పాడాము. సో ఇమాజిన్ 350 రోజులు కదా, అలా అనుకున్నా కూడా షెడ్యూల్ అంటే 2-3 డేస్ కంటిన్యూస్గా ఉంటుంది. ఇంకా ప్రోగ్రామ్స్ అని, రికార్డింగ్ స్టూడియోస్. ఫస్ట్ పాడిన పాట ఏంటి బాలుగారితో కాంబినేషన్? ప్రపంచమా క్షమించుమా, మాకు నీతో పనేమి లేదమ్మా. ఇది గిల్లి కజ్జాలరు సినిమా, కోటి గారి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చింది. సో అది ఫస్ట్ బాలుగారితో పాడింది. ఇంకా అలా యా. అప్పుడు మీరు కొత్త సింగరే కదా, ఆయన కాంబినేషన్ ఎలా ఉంటుంది? జూనియర్ మోస్ట్ బాలుగారు, జూనియర్ మోస్ట్ సింగర్ ని నేను. ఎలా ఉంటుంది అప్కమింగ్ సింగర్? ఆయనకి అంత టైం ఉండేది కాదు బేసిక్గా. ఆ టైంలో ఆయన పాడేసి వెళ్ళిపోయారు, నేను పాడేసి వచ్చేసాను. బట్ కొన్ని సందర్భాల్లో మాత్రమే, అంటే రామనాయుడు గారి తాత మనవడు సినిమా అనుకుంటా, ఆ పాట ఒకటి కలిసి రికార్డ్ చేశాము. అండ్ 1-2 పాటలు అలా కలిసి పాడాము. బట్ పర్సనల్గానే చాలా చాలా ఇష్టం.
అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ, of course. చాలా 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 ఎక్కువ. ఎక్కువ స్ట్రెంగ్త్ ఇస్తారు ఏదన్నా down ఒక్క మాట అయినప్పుడు. చాలు, ఒక్క మాట. ఏమ్మా, ఏమైంది, చాలు. అది సమస్యని అప్పటికప్పుడు పరిష్కరించకపోవచ్చు, సమస్యని అప్పటికప్పుడు పరిష్కరించకపోవచ్చు, కానీ ఏమైంది అని అడిగే నాకంటూ ఒక ఒక వ్యక్తి ఉన్నారు అన్న కొండంత ధైర్యం ఇస్తుంది. అది యా, హీస్ లైక్ దాట్. ఆయన చేసినటువంటి సహాయాలు ఎంతమందిని మోటివేట్ చేశారు, ఎంతమంది కాలేజ్ ఫీజులు కట్టారు, ఎంతమంది జీవితాల్ని నిలబెట్టారు, ఎంతమంది అప్పు తీర్చారు, ఎంతమందికి మాట సహాయం చేశారు, ఇవన్నీ దగ్గరగా చూసిన దాన్ని. కాబట్టి ఆయనంటే అంటే ఒక మనిషి అంటే ఇలా ఉండాలి. సో ఆ మనస్తత్వమే ఆయన పాటలు రిఫ్లెక్ట్ అవుతుంది. హిస్ వెరీ సెన్సిటివ్, జీవితాన్ని పూర్తిగా చదివి కాచి పడపోసినటువంటి వ్యక్తి. ఐమ్ టెలింగ్ యూ అగైన్, హీస్ నాట్ జస్ట్ ఎ గ్రేట్ సింగర్, అమేజింగ్ హ్యూమన్ బీయింగ్. నా జీవితంలో నేను చూసిన ఒకే ఒక్క వ్యక్తి. బాలుగారి పాటలలో మీకు బాగా ఇష్టమైన అయ్యో, నన్నే అడిగారా? ఐఎమ్ ద గ్రేటెస్ట్ అన్ని ఫ్యాన్. songs అంటారా? నాకు ఎప్పుడు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది అనమాట. ఆయన ఎవరం పాడినా మళ్ళీ పాట వింటూ ఉంటే, నాకు మీరు ప్లే చేసే ఈ వేళలో ఇప్పుడు విన్నా కూడా ఏదో ఒక చోట "ఒరే, అయ్యా ఇది ఇలా కాకుండా ఇంకోలా పాడితే బాగుండే" అప్పుడు లేకపోతే ఇప్పుడు విన్నా కూడా. ఓకే, సో పాటలు వింటున్నప్పుడు అరే ఇక్కడ ఇలా కాదు, ఇంకొంచెం బెటర్గా పాడాల్సింది కదా అని అనిపిస్తుంది. హీ ఆల్వేస్, ఆయన పాటలు విన్నప్పుడల్లా అమేజింగ్గా అనిపించే ఫ్యాక్టర్ ఇస్, ఇంత పర్ఫెక్ట్గా ఎలా పాడగలరబ్బా, ఇంత పర్ఫెక్ట్గా డబ్బింగ్ ఎలా చెప్పగలరు. సో ఆయన ఏ పని చేసినా కూడా, పాట, డబ్బింగ్, నటన, ఏదైనా మ్యూజిక్ డైరెక్షన్ చూడండి. ఓ మై గాడ్, హిస్ అ కంప్లీట్ ఆర్టిస్ట్. అంటే బేసికల్గా కంప్లీట్ సింగర్స్కి ఎక్కువ పాటలు పాడి 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 కొంత గొంతు పోతుంది అని బాలుగారికి కూడా పోయింది ఒక టైంలో, చిన్న ఆపరేషన్ కూడా అయింది. అండ్ మీరు దట్టు డబ్బింగ్, ఏడవాలి, పెద్దగా అరవాలి, ఇవన్నీ ఉంటాయి కదా, ఎప్పుడు కొంచెం కూడా ఏం అవ్వలేదా మీ గొంతుకే? చాలా అయినాయి. కోవిడ్ తర్వాత ముఖ్యంగా ఐ డోంట్ నో, ఫర్ సమ్ రీజన్ చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నారు ఇది, స్పెషలీ సింగర్స్ అండ్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్. ఓకే, లంగ్ కెపాసిటీ గ్రాడ్యువల్లీ కొంచెం తగ్గి కొంచెం ష్రింక్ అయినట్టుగా అనిపించింది అని చాలా సందర్భాల్లో చాలా మందితో మాట్లాడినప్పుడు నాకు తెలిసిన విషయం. అండ్ ఐ ఆల్సో ఫెల్ట్ ద సేమ్. ఓకే, సో అది ఏదో చాలా చిన్న, ఏదో కోవిడ్ బారిన నేను కూడా పడ్డాను అయిపోయింది అని అనుకుంటే సరిపోదు. ఆ తర్వాత మై డాక్టర్ గేవ్ మీ కపుల్ ఆఫ్ ఎక్సర్సైజెస్ హీ సజెస్టెడ్ మీ టు డూ. సో ఎక్కువ డస్ట్ ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్తే అది ఎఫెక్ట్ చేస్తుంది. సో రకరకాల సమస్యలు, ఇట్స్ లైక్ ఒక మీ పాముల పటం ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, వైకుంఠపాలి. వైకుంఠం, స్నేక్ అండ్ ల్యాడర్. అవును. ఇట్స్ ఎనీ ఆర్టిస్ట్ లైఫ్ ఈజ్ లైక్ దాట్. ఓకే, ఈ రోజున ఒక నిచ్చెన వస్తుంది, ఇంకో రోజున ఆ పక్కన ఏ అనకుండా ఉంటుందో తెలియదు మనకి. మళ్ళీ కిందకు వచ్చేస్తామంటారా? స్టెప్ డౌన్, స్టెప్ అప్, ఓకే. ఇట్స్ లైక్ దాట్. సో అలా లైఫ్ లో ఎప్పుడైనా జరిగిందా? ఏంటది? రియల్గానే? ఏంటది, అదే వైకుంఠపాలి అనకుండా కిందకి. చాలా సందర్భాలు ఉంటాయి కదా, ఒకరోజు లోగా ఉంటాము, ఒకరోజు అప్పుడు. అందుకనే కదా మన వాళ్ళందరూ మీరు మెడిటేషన్ చేయండి, యోగా చేయండి, ఇటువంటివన్నీ సజెస్ట్ చేస్తూ ఉంటారు. బేసిక్గా మనం ఒక హ్యూమన్ బీయింగ్గా ఒక లైఫ్, ఒక బ్యాలెన్స్ తెచ్చుకుంటే కష్టానికి కుంగిపోము, సుఖానికి పొంగిపోము. దాట్ బ్యాలెన్స్ యూ నీడ్, నాట్ జస్ట్ ఇన్ పర్సనల్ లైఫ్, ఇదే ప్రొఫెషనల్ లైఫ్కి కూడా తెలియకుండా అప్లై అవుతుంది. అప్లై అవ్వాలి. చాలా నేర్చుకున్నాను ఈరోజు అయితే. అబ్బా ఏంటి బాబా సునీత, సునీత బాబా. అయ్యో బాలేదు. నో, ఇదంతా దిస్ ఇస్ మై లైఫ్ ఎక్స్పీరియన్స్. మీరు అన్నారుగా 27 years అని, దిస్ ఇస్ వాట్ ఐ లెర్న్డ్. బట్ మీ తర్వాత ఎవరు మేడం లిక్సీ కంటిన్యూ చేసేది యాజ్ అ సింగర్? వాట్ యు మీన్? అంటే మీ ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? పిల్లలా? మై డాటర్ ఈజ్ ఇన్ యుఎస్, తను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తుంది.
ఓకే మా అబ్బాయి ఆ, అందగాడు, ఓకే మంచి టాలెంటెడ్. సునీత గారికి పుట్టారు కదా. I don't know why I'm smiling like ఒక ప్రౌడ్ మదర్ లాగా. Hmm. He's now ready for a అంటే నేను చెప్పొచ్చు. he's going to be good hero in the ఓకే industry. అది సంగతి. Yeah. So, తెలుగు ఇండస్ట్రీకి ఇంకొక హీరో రాబోతున్నారు అనమాట. I can proudly say that. సింగింగ్ ఇష్టం లేదా బాబుకి? పాడతాడు. He's a good singer too. ఓకే He has that music sense. And చాలా బాగా డాన్స్ చేస్తాడు అండ్ చాలా ప్యాషనేట్ కిడ్ అండి వాడు. ఆకాష్ ఈజ్ వెరీ వెరీ ప్యాషనేట్ అండ్ హీస్ డౌన్ టు ఎర్త్. గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడతాను. బికాస్ మోర్ దాన్ ఎనీథింగ్ ఫస్ట్ నేను చూసేది ఏంటి అంటే ఓకే మంచి ఉంది, మర్యాద ఉంది, సంస్కారం ఉంది, పక్క వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలుసు, నొప్పించకుండా ఎలా ఉండాలో తెలుసు. ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ అది. ఎస్పెషల్లీ యా నేను అనుకున్నాను దట్ తను హైయర్ స్టడీస్కి ఆస్ట్రేలియా వెళ్తాడు అండ్ అన్సర్టన్గా ఉన్నటువంటి ఇండస్ట్రీ కదా, ఫస్ట్ చదువు ఇంపార్టెంట్, చదువుకున్నాడు, బాగా చదువుకున్నాడు, 1 సంవత్సరం ఉద్యోగం చేశాడు అని అనుకుంటున్న టైంలో వెన్ మై సెల్ఫ్ విట్నెస్డ్ హిస్ టాలెంట్, ఎలా యాక్ట్ చేయగలుగుతున్నాడో చూసి, ఎలా డాన్స్ చేస్తున్నాడో చూసి, ఎంత శ్రద్ధ ఉంది, ఎంత డెడికేషన్ ఉంది, ఎంత ప్యాషన్ ఉంది అని తెలుసుకున్న తర్వాత నా నిర్ణయమే నేను మార్చుకునేలాగా చేశాడనమాట వాడు. సో ఐ థింక్ దిస్ ఇస్ ద టైం. ప్రపంచానికి కూడా తన టాలెంట్ తెలియాలి అని చెప్పి తను ఎలా వెయిట్ చేస్తున్నాడో నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఐ థింక్ పాప ఒక సాంగ్ ఏదో పాడారు అనుకుంటా. సవ్యసాచి అనే మూవీలో సవ్యసాచి. పాడింది. కీరవాణి గారికి తన వాయిస్ నచ్చి ఒకసారి ఒక పాట పాడిస్తాను అని చెప్పి పిలిచి నేను పాడించారు. ఇంకా కంటిన్యూ అవుతారేమో అనుకున్నా అంతే పాప. తను చాలా బాగా పాడుతుంది. ఒక యునిక్ క్వాలిటీ ఉంది తన వాయిస్లో, లిటిల్ హస్కీ వాయిస్. తను పాడగలిగే పాటలన్నీ తను పాడి ఇన్స్టాలో పెట్టడం అవన్నీ చూస్తూనే ఉంటాము. కాకపోతే ఏంటంటే ఈ ఇండస్ట్రీకి రావటం, ఇక్కడ ఒక ప్లేబ్యాక్ సింగర్గా సెటిల్ అవ్వాలి అన్న ఆలోచన మాత్రం తనకి లేదు. దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టూడ్. ఎక్కువ సునీత గారి క్వాలిటీస్ ఆకాష్కి వచ్చాయా లేకపోతే పాపకు వచ్చాయా? ఏ క్వాలిటీస్ గురించి మాట్లాడుతున్నారు మీరు? అంటే వాట్ క్వాలిటీస్? ఏ వాళ్ళు చెప్తేనే ఎవరు తెలుస్తుంది. పునికి పుచ్చుకున్నారు? ఇద్దరికి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. చెరుసగం పంచారా? అంతే ఉమ్, అంతే చెప్పొచ్చు. అంతే చెప్పొచ్చా? ఆ, ఇప్పుడు మీకు ఒక సడన్ సర్ప్రైజ్ ఇక్కడ వీడియోలో వస్తుంది అనమాట. ఉమ్, మీరు ఇటు తిరగండి, వీడియో ప్లే చేస్తారు. ఓకే. కొంచెం చైర్ ఇటు తిప్పుకోండి, వీడియో ప్లే చేస్తారు. ఇది హార్ట్ టు హార్ట్ విత్ రోషన్. గిరీష్ వీడియో ప్లే చేయి. వాళ్ళ పాప యూఎస్ నుంచి కనెక్ట్ అవుతా అన్నాను. ఓ రియలీ? వీడియో వస్తుంది అనుకుంటే కట్అవుట్ వచ్చింది. ఇంకా అబద్ధాలు చెప్తున్నానా? ఎట్లా? ఇప్పుడు విన్నా కొంచెం కొంచెం. మీ ఐడియా, మీ ప్లానింగ్ ఇదంతా? సునీత గారు అబ్బాయా? సునీత గారు అబ్బాయా? నన్నే అడుగుతున్నారు. మీ అబ్బాయే కదా? అఫ్ కోర్స్. ఆ. నేను ఇంకా నమ్మలేక ఒకసారి మళ్ళీ చూసుకున్నా. ఆకాశ వచ్చాడా? కాదు, మేము మళ్ళీ డూప్ అనుకున్నారా? లేదు, ఒకసారి డూప్ కాదు, వీడికి డూప్ లేరు. డూప్ లేరా? వెల్కమ్. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకాష్, థ్యాంక్ యూ సో మచ్. కాల్ చేసి రమ్మనగానే ఎలా ఎంట్రీ ఇవ్వాలో అలా ఎంట్రీ ఇచ్చారు. నా జుట్టు ఎవరో చెరిపేస్తున్నారు. అంత ధైర్యం ఎవరికి? ఐ నో, ఏదో అటు తిరగమని ఆయన ఏదో కాన్స్పిరసీ అర్థమైంది నాకు. సూపర్. యా, నా కోరిక నా కొడుకు ద్వారా తీర్చుకుంటున్నాను నేను ఇప్పుడు. Oh my God. నువ్వు చెప్పు ఇప్పుడు. నిజంగా నన్ను బెల్ట్ సారీ ఏయ్, నువ్వు చూసుకో, ఎంతమంది చూస్తారు? ఏంటి మీరా? మీరు కొంచెం అవుట్. I'm done. 27 వెళ్ళిపోతున్నా. ఇయర్స్. 3 ముక్కలాట, 5 ముక్కలు, 6 ముక్కలాట. 6 పదాలు కాదా? మహానటియా?